కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ముదురుతున్నాయి. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే అధికారులపై ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్యేపై మండిపడ్డారు. పోలీసులు ఎమ్మెల్యే ఇంటి కావలికారులుగా పనిచేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేసు పెట్టమంటే పెడుతున్నారు, వద్దంటే తీసేస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీలో పాత కొత్త కలయికలో ఉండాలి, అంత కొత్త వారే అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. చిన్న మార్కెట్ పెబ్బేరు చైర్మన్ పదవి అడిగితే అర్హత లేదా, మేము టిష్యూ పేపర్ మాదిరి కనిపిస్తున్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన మాకు అర్హత లేదా అని కాంగ్రెస్ అధిష్టానాన్ని నిలదీశారు. దొంగచాటుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మంత్రి తుమ్మలను అంత దొంగచాటుగా వేరే కారులో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు చిన్నారెడ్డి. అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. పోలీసులు అయితే చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. అంటే ఇంత ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా కొత్త వాళ్ళను మీరు ఈరోజు ఎత్తున పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు మన ఈ గోడ దొంగిపోతారో మనకు తెలియని కూడా తెలియదు అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి. అందుకని పాత వాళ్ళని కాపాడుకోవాలి, కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి. నేను కాదనను, కానీ అది 20-80% నిష్పత్తి ఉండాలి. పూర్తిగా మొత్తం వాళ్ళకి రాజ్యం వదిలిపెడతామంటే తప్పు. ఇలా నేను వనపర్తి నియోజకవర్గంలో 2 మార్కెట్ యార్డులు ఉన్నాయి. పెద్దదేమో వనపర్తి, శ్రీనివాస్ గౌడ్ గారిని చైర్మన్ చేసినారు. దాని తర్వాత 2 మండలాలకు సంబంధించిన మార్కెట్ యార్డు మనకు పెబ్బేరు, చాలా చిన్న మార్కెట్ యార్డు. మనకి 8 మండలాలు ఉంటే 6 ఇక్కడ ఉన్నాయి, 2 అక్కడ ఉన్నాయి. నేను చెప్పా కూడా, ఆయనకు పెద్దది 6 తీసుకున్నాడు, నాకు ఆ 2 చిన్నది ఇవ్వండి అని అడిగిన. ముఖ్యమంత్రి గారు చెప్తే మంచిదన్నాడు. తర్వాత నేను దానికి కావాల్సిన ప్రపోజల్స్ కూడా నేను ఇచ్చా. విజయవర్ధన్ రెడ్డి గారి భార్య పేరు చైర్మన్గా, దాని తర్వాత ఇంకో బీసీ నాయకుని పేరు వైస్ చైర్మన్గా, మిగతా కమిటీ కూడా మేము ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం మారిందో ఏం చేసిండో మళ్ళీ, ఎందుకంటే టికెట్లలోనే మాయ చేసిన వాళ్ళు దీంట్లో మాయ చేయలేరని ఉంది. పోయినరు ఏం చెప్పినారో చెప్పి నన్ను పిలిచి అన్న అది కూడా కావాలంటున్నాడు, లేకపోతే ఇబ్బంది అంటున్నాడు, అది ఇది అనుకొని. అంటే మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన, అంటే మేమేమి టిష్యూ పేపర్లాగా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. ఇలా అంటే నేను ఇంకో మాట కూడా చెప్పాను, సార్ మీరు కార్యకర్తలు ప్రచారానికి పోతలేరు, కళ్యాణ్ గారికి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఇప్పటికైనా కొంచెం పంతా మార్చుకోండి. నేను చెప్పడం మర్చిపోయా. మొన్న పిఎస్సి మీటింగ్లో నేను 3 సూచనలు చేశాను. ఒక్కటేమో 4 నెలల క్రితం ఎలక్షన్ల కింద వచ్చినటువంటి క్యాండిడేట్లు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు, పార్టీకి ఉండేటువంటి క్యాడర్, మీరు ఇచ్చినటువంటి 6 సూత్రాల పథకాలు అవన్నీ కూడా కలిపి అభ్యర్థులు గెలిచినారు, నేను కాదనడం లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ మేమే వీరులం శూరులం మొత్తం మేమే నడిపిస్తామంటే మళ్ళీ 42 ఏళ్ళు 46 ఏళ్ళకి వెళ్ళి పనిచేసిన వాడు ఎక్కడ పోవాలి? కార్యకర్తలు ఎక్కడ పోవాలి? అందుకని పాత కొత్త కలియకపోతే మాత్రం మనకు ఫలితాలు భిన్నంగా ఉంటాయనేటువంటి మాట కూడా నేను కేసీ వేణుగోపాల్ గారు ముందే చెప్పడం జరిగింది. మీరు ప్రతి నియోజకవర్గానికి ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో ఓ కోఆర్డినేషన్ కమిటీ వేయమని చెప్పాను. కోఆర్డినేషన్ కమిటీ వేసి ఆ గ్రూప్ నుంచి ఒక ఇద్దరిని, ఈ గ్రూప్ నుంచి ఒక ఇద్దరిని, ఒక న్యూట్రల్ పర్సన్ని మీరు దానికి చైర్మన్గా పెట్టండి. తప్పకుండా కోఆర్డినేషన్ ఉంటే ఇలాంటి తప్పులు, నిన్న జరిగిన తప్పులు జరగకుండా ఆ కోఆర్డినేషన్ కమిటీ ఉంటే, దాని తర్వాత రేపు తొందరలోనే మనకి ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలను అందరూ కూడా చెప్తా ఉన్నారు కదా, మీరు గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వండి, సర్వే చేయించండి. కానీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ సర్వే మాదిరిగా కాదని కూడా చెప్పాను. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ చేసిన సర్వే మాదిరిగా కాకుండా నిజాయితీగా సర్వే చేయించండి, గెలిచే అభ్యర్థులకు మీరు టికెట్లు ఇవ్వండి, గెలిపించే బాధ్యత మాదనేటువంటి మాట కూడా మేము చెప్పడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాం. అందుకని పేట నా సొంత మండల అభివృద్ధికి నా శాశక్తిని నేను పాటుపడతాను. అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభ్యర్థించి డబ్బులు తీసుకొని వచ్చి నేను చేస్తాను. కానీ ఇలాంటి దొంగ శంకుస్థాపనలు, దొంగ ఇనాగ్రేషన్ మాత్రం ఉండవు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తాను. ఎవరికైనా మంచి చేయండి, కానీ ఇలాంటి తప్పుడు శంకుస్థాపనలు, తప్పుడు ప్రారంభోత్సవాలు. నిన్న సిగ్గు చేయడం ఏమంటే, తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో పోనీయలే. అఫీషియల్ కారులో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమిగూడినారంట, ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చినారు. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం పడుతుందో నాకు తెలియలేదు. అంటే ఇంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దామని ఒక మాట అంటే అయిపోయేది. ఆయన వేరే కారులో తీసుకొని వచ్చి ఆడదాకా పోతే ఆడి కూడా మేము ఎంబడించి
పోయి నేను దిమ్మకి అడ్డంగా నేను కూర్చున్నా నా స్థాయి నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నా. గోపాల్పేట అభివృద్ధి దెబ్బతినొద్దని నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. పోలీసులు అయితే చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే